ఉన్నప్పటికీ ఎంత స్ట్రగల్స్ తను ఫేస్ చేసినా, అలాగే తన లైఫ్లో ముఖ్యంగా ఈ డివోర్స్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా తను ఇంత త్వరగా రికవరీ అవ్వడానికి కూడా తన పేరెంట్స్ యొక్క సపోర్ట్ కూడా చాలా వరకు ఉందని చెప్పి సమంత చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాము. మరి ఏది ఏమైనా ఇవాళ హఠాత్తుగా సడన్గా ఇవాళ వాళ్ళ ఫాదర్ని తను కోల్పోవడం అన్నది అటు ఇండస్ట్రీలోని సంబంధించి, అలాగే సమంత యొక్క అభిమానులకి నిజంగా ఇది విషాదకరమైన వార్త అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఫాదర్ని తాను మిస్ అయ్యాను, మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తాను, మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి కూడా ఆమె పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అటు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఆమెకి స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే దేవుడు తనకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఇప్పుడు తను సక్సెస్ వైపుగా తను దూసుకుపోతుంది కాబట్టి మళ్ళీ ఎక్కడ కూడా తనకి స్టాప్ అన్నది పడకూడదు. అటు పర్సనల్ లైఫ్లో కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, తను ముందుకు వెళ్ళాలి, ఇటువంటి రీజన్స్ వల్ల ఆగకూడదు అని చెప్పి తన యొక్క అభిమానులు తనకి సపోర్ట్గా నిలబడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. రైట్, అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్. తమిళనాడులో ఇప్పుడు చెన్నైలో జన్మించినప్పటికీ తన తండ్రి మాత్రము జోసెఫ్ ప్రభు తమిళనాడులో చెన్నైకి చెందిన సగం తెలుగు ప్లస్ తమిళ్ అతని పర్సన్. మళ్ళీ మమ్మీ ఏమో వాళ్ళ అమ్మ కేరళలో అలుపుజకు చెందిన నిన్నట్టే ఆమె మలయాళీ ఆంగ్లో ఇండియన్, ఇతను కూడా ఆంగ్లో ఇండియన్ లాగా స్థిరపడి ఏంటంటే వీళ్ళ జోసెఫ్ ప్రభు ఇతను తెలుగు సగం తమిళియన్, మళ్ళీ వాళ్ళ మదర్ ఏమో సగం మలయాళీ సగం తమిళ్, ఇది ఆంగ్లో ఇండియన్ గా వీళ్ళైతే ఉన్నారు. ఈ సమంతకైతే జోసెఫ్ ప్రభు చనిపోవడం నిజంగా విచారకరము. ఏంటంటే శ్రీ అండ్ మలయాళీ వాళ్ళ మదర్ కూడా చాలా విచారకరం ఇప్పుడు వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు అయితే ఆమె చేరుకుంది, తమిళనాడుకి అయితే వెళ్ళాలని చేరుకుందని చెప్పేసి చెప్తున్నారు. సమంత నిజంగా ఇదైతే విచారకరమైన చెప్పుకోవచ్చు గౌతమి. రైట్ శ్రీపాల్, అయితే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము సమంత శరవేగంగా తన బాలీవుడ్ డెబ్యూ ఫిలింని ఎంత మొత్తం జనాల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రమోషన్స్లో భాగంగా ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. అలాగే దానికి సంబంధించి ఇంటర్వ్యూస్లో కూడా తను చాలా యాక్టివ్గా ఉన్నారు. తన పర్సనల్ లైఫ్లో జరిగిన దాని నుంచి బయటకు వచ్చారు అని చెప్పి జనాలందరికీ కూడా ఒక క్లారిటీ ఆమె ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె ఇంత హ్యాపీగా ఉండడం అండ్ బయటకు వచ్చి చలాకీగా మళ్ళీ యథావిధిగా పాత శామ్ లాగా కనిపించడం అందరికీ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి నెటిజన్స్ కావచ్చు, అలాగే తనని అభిమానించిన అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆనందపడుతున్న సందర్భంలోని మళ్ళీ ఇలాంటి బాధాకరమైన వార్త వినిన తర్వాత మళ్ళీ సమంత డిప్రెషన్లోకి వెళ్తుందా, మళ్ళీ సమంత ఇప్పటికిప్పుడే రైట్, మళ్ళీ సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కదా, మళ్ళీ యథావిధిగా మళ్ళీ తను బ్యాక్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయా అని చెప్పి అటు అభిమానులు కూడా ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి వివరాలు ఏంటి శ్రీపాల్? జోసెఫ్ ప్రభు గారికి అయితే 3 పిల్లలు. ఇందులో సమంత యంగెస్ట్. తనకు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, జోనాథన్ డేవిడ్. దీనివల్ల ఇంకా 2 బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెన్నైకి అతను వెళ్ళిపోయిందనే చెప్తున్నారు. నిజంగా తీరని శోకం అనే చెప్తున్నారు. 1 సంవత్సరం విడాకులు, 1 సంవత్సరం మైటిస్ అనే వ్యాధి తన వ్యాధి బారిన పడడము, నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఇది జరగడం అయితే చాలా, ఎందుకంటే తండ్రిని కోల్పోవడం అంటే ఎవరికైనా పెద్ద, అది ఇంకా చెప్పలేని బాధ అనే చెప్పుకోవచ్చు గౌతమి. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమంత, సినీ నటి సమంత తన తండ్రిని కోల్పోయినట్టు అటు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి అటు అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆమెని అభినందించిన వాళ్ళు కూడా తను స్ట్రాంగ్గా ఉండాలి, తను దీని నుంచి త్వరగా బయటికి రావాలి అని చెప్పి కూడా కమెంట్ సెక్షన్లోనే ఆమెకి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి కూడా కమెంట్స్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి సమంత తన లైఫ్లో ఒక్కసారి మనం చూసుకుంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి.
దాని నుంచి తను ఎలా బయటపడుతోంది అనేది నిజంగా ప్రతి అమ్మాయికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తను పుట్టి, అలాగే తను ఎంతో స్ట్రగల్స్ని ఫేస్ చేసి బయట షాప్స్లో తను పనిచేయడం కావచ్చు, లేకపోతే అటు ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి వచ్చిన తర్వాత కూడా తను ఎంతో చిన్న చిన్న అమౌంట్కి తను పనిచేసింది, ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి తెలుగు ఇండస్ట్రీలో